టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమూల సినిమా ఈరోజు థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పాన్ రేంజ్లో ఒక పీరియాడికల్ సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2020 సంవత్సరంలో ఈ సినిమా మొదలైంది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూశారు. ఏటకేలకు వారి తెరచూపులకు తెరదించుతూ ఈరోజు ఆ సినిమాని థియేటర్లో రిలీజ్ చేసిన విషయం విదితమే. మరోవైపు ఆద్యంతం ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాలో నటిస్తూ తన అభిమానుల కోసం మెప్పిస్తూ ఉన్నారు. లేటెస్ట్గా ఆయన నటించిన ఈ హరిహర వీరమూల సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. థియేటర్ని షేక్ చేస్తోంది హరిహర వీరమూల సినిమా. చిరంజీవి తమ్ముడా మజాక అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో మరోసారి థియేటర్లకు సందడి చేయనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం విదితమే. ఇప్పటికే హరిహర వీరమూల సినిమా విద్రం సృష్టిస్తోంది.